120 ఏళ్లకు పూర్వం నిజాముల కాలంలో కట్టిన ప్రాజెక్ట్ ఇప్పుడు ఆయకట్టును పెంచుకునేందుకు నానా అవస్థలు పడుతోంది. ఇన్నేళ్లలో పాలకులు ఆనకట్ట ఎత్తు ఒక్క అడుగు కూడా పెంచలేకపోయారు. ఏటా నీరు వృధాగా పోతున్నా జిల్లాలో ఉన్న ఏకైక మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అభివృద్ధి పనులు నిధుల కొరతతో అడుగు ముందుకు పట్టలేదు. అన్ని పార్టీలకు ఎన్నికల హామీగా మారినా ఎవరూ హామీల అమలు కోసం ప్రయత్నించకపోవడంతో నీరు వృధాగా పోతోంది. అంతేకాదు ఏటా ఏడుపాయల వనదుర్గమాత ఆలయంలో వరదలకు కూడా కారణం అవుతోంది. ఆనకట్ట ఎత్తు పెంచితే వరద నివారణతో పాటు ఆయకట్టు పెరుగుతుంది. ఏడుపాయల వనదుర్గమాత కూడా తరచూ జల దిగ్బంధమయ్యే ముప్పు తప్పుతోంది. మెదక్ జిల్లాలో ఏకైక సాగునీటి ప్రాజెక్టుపై గత 50 ఏళ్లుగా అధికారంలో ఉన్న ఏ పార్టీ పట్టించుకున్న పాపాన పోలేదు. 120 సంవత్సరాల క్రితం నాటి ముస్లిం రాజులు పునాది వేసి 4 ఏళ్ల పాటు నిర్మించిన ఘనపూర్ ప్రాజెక్టుకు నాటి ఉమ్మడి రాష్ట్రంలో నేటి ప్రత్యేక రాష్ట్రంలో కూడా ప్రాధాన్యత లేకుండా పోయింది. 1905లో ఘనపూర్ ప్రాజెక్టుపై ఆనకట్ట నిర్మించి మహబూబ్ నహార్ ఫతేనహార్ కెనాల్ నిర్మించారు. ఈ ప్రాజెక్టు ద్వారా మెదక్ జిల్లాలోని మెదక్, పాపన్నపేట, కోల్చారం, కౌడిపల్లి మండలాల రైతులు లబ్ధి పొందుతున్నారు. ఘనపూర్ ప్రాజెక్టు పైభాగంలో సింగూరు ప్రాజెక్టుని నిర్మించి అక్కడి నుంచి నీటిని దిగువ ప్రాంతాలకు వదలడంతో ఘనపూర్ ప్రాజెక్టుకు నీరు వస్తోంది. వరద నీటిని వదిలిన ప్రతిసారి ఘన్పూర్ ప్రాజెక్టు నిండి పరివాహక ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగిపోతున్నాయి. వరద ప్రవాహానికి వందలాది ఎకరాల్లో పంటలు నష్టపోతున్నాయి. వరద నివారణ కోసం ఘన్పూర్ ప్రాజెక్టు ఆనకట్ట ఎత్తు పెంచాలని ఈ ప్రాంత రైతులు గత 50 సంవత్సరాలుగా పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ప్రాజెక్టు ఎత్తు పెంచితే వరదను అడ్డుకోవడంతో పాటు అదనంగా ఆయకట్టు సాగు చేసుకునే వీలు కలుగుతుంది అంటున్నారు రైతు సంఘం నేతలు. మరి కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత మేము 4.5 ఫీట్లు పెంచుతాం అనే ఉద్దేశంతో వాళ్ళు ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. మరి ఈ రోజు వరకు దానికి ఊసు లేదు, దాని గురించి మాట్లాడిన పరిస్థితి కూడా లేదు. ఒకటే ఒక మధ్యతర మా దగ్గర ఉన్నది ఈ జిల్లాలో, దానికి కూడా అతి గతి లేదు, కనీసం పట్టించుకుంటలేరు. మేము వేసిన లైనింగ్ అక్కడక్కడ మళ్ళీ తూటిపోదలు ఒలిసి మళ్ళీ అనేక రకాల చెత్త చెదారం పేరుకుపోయి కానీ కనీసం వాటర్ పోని పరిస్థితి ఉన్నది, దాన్ని క్లీన్ చేసే పరిస్థితి కూడా లేదు. ఆ విధంగా ఈ ప్రభుత్వము మరి అటు రైతుల పట్ల, ఇటు దుర్గా భవానీ వనదుర్గా భవానీ భక్తుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుంది. దుర్గా భవానీ యొక్క మరి శాపం తప్పనిసరి మీకు తలగక మానదు. మీరు ప్రజల ఆగ్రహానికి గురి కాక తప్పదు. ఘనపూర్ ప్రాజెక్టు కాలువ మరమ్మతుల కోసం జపాన్ బ్యాంక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ జైకా కింద 23.85 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారు. ఈ నిధులతో మహబూబా నహార్ 34 కిలోమీటర్లు, ఫతే నహార్ 19 కిలోమీటర్ల మేర మరమ్మతులు చేయడానికి కంపెనీలు టెండర్లు వేసిన రాజకీయ ఒత్తిళ్లతో పనులు ప్రారంభించకపోవడంతో కేటాయించిన నిధులు తిరిగి వెనక్కి వెళ్లాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వెనక్కు వెళ్లిపోయిన నిధులను మళ్లీ వచ్చేలా చేశారు. ఆనకట్ట ఎత్తు పెంపు పనులు, భూసేకరణ కొంతవరకు పూర్తయినా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆనకట్ట ఎత్తు పెంపు పనులు నత్తనడకన సాగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. గణపురం ఆనకట్ట ఎత్తు పెంచడం వల్ల ఈ యొక్క అమ్మవారి యొక్క భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయం ఎప్పుడు కూడా మరి భక్తులకు అందుబాటులో ఉండే విధంగా జల దిగ్బంధంలో ఉండకుండాటువంటి చర్యలు చేపట్టే అవకాశం ఉంది. కాబట్టి మరి నూతనంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఏర్పడిందో మరి ఎన్నికల సందర్భంగా గణపురం ఆనకట్ట ఎత్తు పెంపు విషయంలో కూడా ఈ కాంగ్రెస్ పార్టీ హామీలు ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి గణపురం ఆనకట్ట ఎత్తును పెంచి ఇప్పుడున్నటువంటి 0.2 టీఎంసీకి మించి ఈ ప్రాంతంలో నీటిని స్టోరేజ్ చేసినట్టయితే ప్రజలకు ఇటు సాగునీరు తాగునీరు అంచనా అవుతారు. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఈ జిల్లా మంత్రి వర్యులు తక్షణమే చొరవ చూపించి ఈ వనదుర్గవాణి క్షేత్రం ఉన్నటువంటి గణపురం ఆనకట్ట నీటి ఎత్తు పెంపే విషయంలో చొరవ చూపాల్సిందిగా, మరిన్ని నిధులను కేటాయించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఘనపూర్ ప్రాజెక్టు ద్వారా 100 గ్రామాల పరిధిలోని 25,000 ఎకరాల ఆయకట్టులో రైతులకు 2 పంటలకు నీరందించే అవకాశం ఉంది. ప్రాజెక్టు ఎత్తును మరో 5 అడుగులు పెంచడం వల్ల మరో 25,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని అంచనాలు వేశారు. సుమారు 500 కోట్ల రూపాయల నిధులు కేటాయించవలసి ఉంటుందని డిపిఆర్ సిద్ధం చేశారు. ప్రాజెక్టు ఎత్తు పెంచడానికి భూసేకరణకు సంబంధించిన ప్రకటన సైతం విడుదల చేశారు. అయితే రైతుల నుండి సేకరించిన భూమి పరిహారం విషయంలో ప్రభుత్వానికి రైతులకు మధ్య అంగీకారం కుదరకపోవడంతో ప్రతిపాదన కాగితాలకే పరిమితమైంది. సింగూరు వరద ముంపు వల్ల ఘన్పూర్ రైతులు నష్టపోవడమే కాకుండా తెలంగాణలోని అతిపెద్ద వనదుర్గ ఆలయం నీట మునిగిపోతోంది. ఈ ఏడాది సుమారు 62 రోజులు జల దిగ్బంధంలోనే అమ్మవారి ఆలయం ఉంది. నిత్యం వేలాదిగా వచ్చే భక్తులకు అమ్మవారి దర్శనం లేక ఉత్సవ విగ్రహ దర్శనంతోనే సరిపెట్టుకునే పరిస్థితి వచ్చింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రాజెక్టు ఎత్తు పెంచడానికి పునాది వేసిన తర్వాత పనులను ప్రారంభించలేదు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఎన్నికల్లో తాము అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే ఘన్పూర్ ప్రాజెక్టు ఎత్తు పెంచడం పనులు ప్రారంభించి 2 ఏళ్లలో పూర్తి చేసి 50,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చి 2 ఏళ్లు గడిచినా ఒక్క అడుగు ముందుకు పడలేదు. మేజర్ ఆయకట్టు అనేది గణపూర్ ఆయకట్టు. దీని పెంపు కోసం ప్రాజెక్టుల పెంపు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఫస్ట్ నుంచి కూడా పనిచేస్తూ ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు ప్రపోజల్స్ పెట్టింది. ఖచ్చితంగా కూడా ఆయకట్టు హైట్ పెంచే ప్రపోజల్ చేస్తారు. దీనివల్ల సాగు వైశాల్యం కూడా పెరుగుతుంది. ప్రాజెక్టు ఎత్తు పనులు ప్రారంభించాలని గతంలో రైతులంతా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నేతల హామీలతో గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న ప్రాజెక్టు ఎత్తు పెంపు నినాదం మరోసారి రైతన్నల గుండెల్లో రగులుతుంది. ప్రాజెక్టు ఎత్తు పెంచకుండా పంట పొలాలు నీట మునిగి నష్టపోతున్న అన్నదాతలు ఆందోళన బాట పట్టడానికి సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం వెంటనే ఘన్పూర్ ప్రాజెక్టుపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో పురాతనమైన ప్రాజెక్ట్ ఇది. మనం ప్రస్తుతం గణపురం ప్రాజెక్టు మీద ఉన్నాము. పునాది వేసిన నాటి నుండి కూడా పూర్తిగా మెదక్ జిల్లాలకు పూర్తిగా సాగునీటి అందించడం కోసం ఏకైక ప్రాజెక్టు గణపురం ప్రాజెక్టు ఇది. గణపురం ప్రాజెక్టు నుండి మెదక్ జిల్లాలో సుమారుగా 14 మండలాలకు సంబంధించిన 45,000 ఎకరాలకు సాగునీరు అందించడం కోసం ఈ ప్రాజెక్టును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. స్వయాన ఈ ప్రాజెక్టు నాటి ప్రధానమంత్రి హోదాలో ఇందిరాగాంధీ కూడా ఈ ప్రాజెక్టును సందర్శించడం జరిగింది. కానీ అయినప్పటికీ కూడా ఎన్నోసార్లు ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికీ కూడా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఏదైతే ఎత్తు పెంచే ప్రతిపాదనలు మాత్రం ఎప్పటికి కూడా అట్లాగే ఉండిపోయినాయని చెప్పొచ్చు. అయితే దీనివల్ల అయితే సింగూరుకు అనుసంధానంగా ఉన్న ఈ ప్రాజెక్టు నిత్యం సింగూరు నిండినప్పుడల్లా వాళ్ళ కిందికి నీటిని వదలడం జరుగుతుంది. నీటిని వదలడంతో ఈ గణపురం ప్రాజెక్టుకు సంబంధించిన వరద పూర్తిగా నిండి ఎదురుగానే ఉన్న ఏడుపాయల వనదుర్గ ఆలయాన్ని కూడా ముంచుతున్న పరిస్థితి కనబడుతుంది. గతంలో ఉన్న అన్ని ప్రభుత్వాలు కూడా ఈ ప్రాజెక్టు సంబంధించిన కట్ట ఎత్తు పెంచడం కోసం ప్రతిపాదనలు చేసినప్పటికీ కూడా అమల్లో మాత్రం జరగదు. ఈ ప్రాంత రైతులందరూ కూడా కోరుతా ఉన్నారు. 25,000 ఆయకట్టు నుండి 1,00,000 ఎకరాలకు ఆయకట్టు కూడా నీరు అందించడం కోసం వీలైన ఈ ప్రాజెక్టును వెంటనే మరమ్మతులు చేపట్టండి, ప్రాజెక్టుకు సంబంధించిన ఎత్తు పెంచే పని చేయండి అని చెప్పి కూడా ప్రతిపాదనలు చేస్తూ ఉన్నారు. స్వయాన 3 ముఖ్యమంత్రులు కూడా ఏడుపాయల ప్రాజెక్టుకు సంబంధించి పునాది రాళ్లు ఎత్తు పెంచే కార్యక్రమానికి సంబంధించి పునాది రాళ్లు వేసినప్పటికీ కూడా ఒక్క అడుగు కూడా ముందు పడలేదని చెప్పవచ్చు. ఇకనైనా అధికారులు ఖచ్చితంగా ప్రభుత్వం గణపురం ఆయకట్టును కనుక పెంచితే అటు మెదక్ జిల్లా వాసులకు సాగునీరు అందించడమే కాకుండా వనదుర్గ ఆలయము మునగకుండా ఉండడం కోసం కూడా ఈ ఆయకట్టు పెంచడం అన్నదే ఏకైక కార్యక్రమంగా ఏకైక ప్రతిపాదనగా మాత్రం ప్రభుత్వం ముందు ఉందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ నవీన్తో విష్ణు, సాక్షి టీవీ, గణపురం ఆయకట్టు నుండి.